దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి మన దైవ సందేశం యాజకుని వస్త్రధారణ. ఈ మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, యాజకుని వస్త్రధారణ. యాజకుడు అంటే ఎవరు? మానవునికి దేవునికి మధ్యవర్తి యాజకుడు. ఆత్మీయులారా, మానవుని యొక్క జీవితాన్ని దేవునితో మాట్లాడి దేవుని యొద్ద నుండి సమాచారం తీసుకొని వచ్చేవాడు యాజకుడు. అయితే ఈ యాజకత్వం యొక్క ఆత్మీయతను నేర్చుకుందాం. యాజకుని యొక్క వస్త్రధారణలో ఉన్న ఆత్మీయ లోతును, సత్యాన్ని తెలుసుకుందాం, గ్రహించుదాం. దేవునికి స్తోత్రం. ఒక పోలీస్ వ్యక్తిని చూస్తే తన వస్త్రాన్ని బట్టి ఇతడు పోలీస్, అంతేకాదు ఇతడు రక్షక భటుడు అని మనకు అర్థమవుతుంది. ఒక లాయర్ని చూస్తే ఇతడు లాయర్, ప్రజలకు న్యాయం చేస్తాడని అర్థమవుతుంది. ఒక డాక్టర్ని చూస్తే తన వస్త్రధారణ బట్టి అతన్ని చూస్తే ఇతడు ప్రజలను బ్రతికించేవాడని తెలుస్తుంది. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఆ విధముగా వస్త్రధారణను బట్టి వారి యొక్క క్యాడర్ ఏంటి, వారి స్థితి ఏంటి, వారి జీవితం ఏంటి, వారు ప్రజలకు ఎలా ఉపయోగపడతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ట్రాఫిక్ పోలీసుని చూస్తే తన వస్త్రధారణను బట్టి చూస్తే అర్థమవుతుంది, అంటే ఇతడు ఈ యొక్క బస్సులను లేదంటే ఈ వాహనాలను నిలిపేవాడు, పంపించేవాడని. ఆత్మీయులారా, వస్త్రాన్ని బట్టి మనకు ఘనత కలుగుతుంది, మెప్పు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పాత నిబంధనలో యాజక వస్త్రం కోసం రాయబడింది. యాజకుడు ఎలాంటి వస్త్రధారణ ధరించాలని చక్కగా నిర్గమకాండం 28వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అయితే యాజకుడు వేసుకున్న వస్త్రధారణకు ఆత్మీయ అర్థం చాలా ఉంది. గమనించండి, వివాహానికి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రం వేరు, పని చేసేటప్పుడు వేసుకునే వస్త్రం వేరు, మనం జాగింగ్ వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రం వేరు, ప్రయాణం చేసేటప్పుడు వేసుకునే వస్త్రం వేరు. ఆత్మీయంగా నేను చెప్తున్నాను, నువ్వు వేసుకునే వస్త్రాన్ని బట్టి నువ్వేం చేస్తావు, ఎటు వెళ్తావు అనేది నీ వస్త్రధారణ ప్రజలకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటి మాటగా ఆత్మీయులారా, మొదటి మాటగా చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 39వ వచనంలో తలపాగను ధరించాలి. యాజకుడు తలపాగను ధరించాలి. రెండోదిగా నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనం, 29వ అధ్యాయం 6వ వచనంలో పవిత్ర రేకును ధరించాలి. పవిత్ర రేకును ధరించాలి. మూడోదిగా యాజకుడు నిర్గమకాండం 28వ అధ్యాయం 9వ వచనంలో సూలిమాని రాయిని ధరించాలి. సూలిమాని రాయిని ధరించాలి. నాలుగోదిగా నిర్గమకాండం 28వ అధ్యాయము 14వ వచనంలో గొలుసును ధరించాలి. గొలుసును ధరించాలి. ఐదోదిగా ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయము 15 నుండి 21 వరకు చూస్తే 12 రత్నములు గల న్యాయ నిర్ణయ పథకమును ధరించాలి. ఆరోదిగా చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 6-8 వచనాల్లో ఏఫోదును అల్లిన దట్టిని ధరించాలి. ఏడోదిగా చూస్తే ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయం 31వ వచనంలో చేతులు లేని నీలి రంగు నిలువుటంగిని ధరించాలి. ఎనిమిదోదిగా చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 33 నుండి 35 వరకు చూస్తే గంటలు, దానిమ్మ పండ్లు గల అంచులను అలాంటివి ధరించాలి. పదోదిగా చూస్తే ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయము 29వ వచనంలో సన్నని నారతో బుట్ట పనిగా చేసిన చొక్కాను ధరించాలి. ఈ విధముగా ఆత్మీయంగా ఒక యాజకుడు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయాలి. ఏటేటా ఒకసారి ప్రజల యొక్క పాపాల నిమిత్తమై అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి వీరి పక్షాన తను సేవను జరిగించాలి. ఆత్మీయులారా, ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అయితే ఈ యొక్క యాజకుడు వేసుకున్న వస్త్రధారణలో ఉన్న ఆత్మీయతను ధ్యానించుదాం. ఆత్మీయతను ధ్యానించుదాం. మొట్టమొదటగా యాజకుడు తలపాగను ధరించాలి అనుంది.
నిర్గమకాండం 28వ అధ్యాయము 39వ వచనం. ఈ తలపాగా దేనికి సాదృశ్యమయ్యా అంటే, ఈ తలపాగా తన క్యాడర్ను చూపిస్తుంది. అతడు ఎవరు, అతడు దేనికోసం ఎన్నిక చేయబడ్డాడు. గమనించండి, ఈ తలపాగను ధరించుకున్న ఆత్మీయత ఏంటంటే తన స్థితిని చూపించేది. తన క్యాడర్ ఏంటి, తన పలుకుబడి ఏంటి, తన వృత్తి ఏంటి అనేది, తన జీవితం ఏమిటి అనేది తలపాగ చూపిస్తుంది. ఈ కాలంలో ఒక సేవకుడు వెళ్తుంటే ఆ సేవకుని ఎలా గుర్తుపడతారంటే, ఒక సంచి వేసుకోవడమా లేదా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడమా? ఆత్మీయులారా, ఈ తలపాగా దేనికి సాదృశ్యమయ్యా అంటే, నీ క్యాడర్ ఎప్పుడు మర్చిపోకు, నీ వృత్తిని ఎప్పుడు మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తలపాగలో 3 ఆత్మీయ విషయాలు దాచబడి ఉన్నవి. ఏమిటయ్యా అంటే, నీవు ఒక ఏర్పరచబడిన వ్యక్తివి. రెండోది, నీవు ఈ ప్రజలలో ఒక ప్రత్యేకంగా దేవుని కోసము, ప్రజల కోసము ఉన్నతమైన వ్యక్తివి అని చూపించేది. మూడోది తలపాగా. ఆత్మీయులారా, నీవు దేనికోసం ఎన్నిక చేయబడుతున్నావో చెప్పేది తలపాగా. నువ్వు ఏర్పరచబడ్డ వ్యక్తివి, అందరిలో ప్రత్యేకంగా ఉండి దేవుని కోసము పనిచేయడానికి ఎన్నిక చేయబడ్డ వ్యక్తివి. అంతేకాదు, ఆత్మీయంగా చూస్తే నీవు ఈ తలపాగను ధరించుకోవడము ఒక పని కోసం ఉద్దేశించబడ్డావు అని చూపిస్తుంది. ఒక పని కోసము నిర్మించబడ్డావు అని చూపిస్తుంది. పోలీస్ వ్యక్తి యొక్క తల మీద క్యాప్ ఎంత ప్రాముఖ్యమో తెలుసా? జడ్జిస్ దగ్గర కొందరు తల మీద పాగబెట్టుకొని కొన్ని నేమ్ కాల్స్ పిలుస్తారు. ఆ క్యాప్ లేకపోతే జడ్జి దగ్గర నిలబడడానికి అర్హత లేనట్టే. అది చాలా ప్రమాదం. ఆత్మీయులారా, గమనించండి, నీవెవరో ఆ క్యాప్ చూపిస్తుంది, దాని మీద ఉన్న సింబల్ చూపిస్తుంది. నీవు ఈ పని కోసము ఎన్నిక చేయబడ్డ వ్యక్తివని. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్నిక చేయబడ్డ వ్యక్తివని మర్చిపోయావేమో, నువ్వు ప్రత్యేకించబడ్డ వ్యక్తివని మర్చిపోయావేమో, నువ్వు ఒక పని కోసము దేవుని చేత పిలువబడ్డ వ్యక్తివని మర్చిపోయావేమో. నీ తలపాగను కాపాడుకో, నీ పిలుపును కాపాడుకో, నీ ప్రత్యేకతను కాపాడుకో, నీ ఏర్పాటును కాపాడుకో. నీవెవరో నీ తలపాగ చెప్తుంది. ప్రభువు నీ తలను పైకెత్తడానికి నీకు తలపాగను ధరింపజేశాడు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఈ తలపాగా నీ ఆత్మీయ స్థితిలో పిలుపును, ఏర్పాటును, నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాలను నీలో నెరవేర్చడానికి ఈ తలపాగా పెట్టినారు. ఇది ఆత్మీయ అర్థం. ఆ విధంగా నీలో ఉన్న ఉద్దేశాలను, తన తలంపులు నీ యొక్క తలంపులలో నెరవేరాలని తలపాగను నిర్మిస్తారు. దేవుని తలంపులను నెరవేర్చే ఒక యాజకునిగా, ఒక సేవకునిగా నీ ఉందువుగాక. దేవుని యొక్క కోరికను, తన చిత్తాన్ని నెరవేర్చే ఒక సేవకునిగా, సేవకురాలుగా నీ ఉందువుగాక. నీ ఆలోచనలు నెరవేరద్దు. నీ సొంత తలపాగ కాదు, దేవుడు ధరించిన తలపాగను ధరించుకోవాలి. ఆయన ఉన్నతమైన ఆలోచనల ద్వారా నువ్వు ముందుకు నడవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండోదిగా నిర్గమకాండం 28వ అధ్యాయము 36వ వచనము, 29వ అధ్యాయం 6వ వచనంలో పవిత్ర రేకు, దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయబడ్డది. దేవుడు పరిశుద్ధుడు, ఆయనను సేవించేవారు కూడా పరిశుద్ధులు అని ఆత్మీయ అర్థం.
నీవు రెండోది ఓ సేవకుడా, ఓ యాజకుడా, ఓ సైనికుడా, ఓ బోధకుడా, నీవు పరిశుద్ధుడవు. నీ నడక పరిశుద్ధంగా, నీ మాట పరిశుద్ధంగా, నీ జీవితం పరిశుద్ధంగా, నీ సాక్ష్యం పరిశుద్ధంగా, నీ ఆలోచన పరిశుద్ధంగా, నీ యొక్క హావభావాలు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి. నీ శరీర క్రియలు నెరవేరడానికి వీలు లేదు. నీ యొక్క మానసికంగా నీ ఆశలు నెరవేరడానికి వీలు లేదు. నీవు యెహోవా పరిశుద్ధుడని ఆయన పరిశుద్ధతను నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. నిన్ను నువ్వు కాదు ఎక్స్పోజ్ చేసుకునేది, ఆయన పరిశుద్ధతను చూయించు ప్రజలకు, ఆయన గొప్పతనాన్ని చూయించు ప్రజలకు. ఆయన పవిత్ర రేకును యాజకునికి ధరింపజేసి దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని ఆ తలపాగకు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ పవిత్ర రేకు మీద యెహోవా పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుడు లోకానికి అవసరమై ఉన్నాడు. నీలో నుండి పరిశుద్ధుడు కనబడాలి, నీ మాటలో నుండి పరిశుద్ధుడు కనబడాలి, నీలో నుండి రక్షకుడు కనబడాలి, నీలో నుండి విమోచకుడు కనబడాలి, నీలో నుండి స్వతంత్రం ఇచ్చే శక్తి కలిగిన దేవుడు అయిన యేసు ప్రభు కనబడాలి. నీవు కాదు కనబడేది, నువ్వు ధరించిన యెహోవా పరిశుద్ధుడు అన్న ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు, ఆయన ఉన్నతుడు మహోన్నతుడైన ఆ ప్రభువు నీ ద్వారా ప్రజలకు కనబడును గాక. హల్లెలూయా. నా నీతి కనబడాలి, నా భక్తి కనబడాలి, నా విశ్వాసం కనబడాలి, నా డాంబికం కనబడాలి, నా గొప్పదనం కనబడాలి, నా క్యాడర్ కనబడాలి, నా తలంతు కనబడాలి, నేను కనబడాలి, నా కుటుంబం కనబడాలి. అదంతా శుద్ధ తప్పు. నువ్వు జీరో. నీలో ఉన్న హీరో పరిశుద్ధుడు ఆ యేసు ప్రభు ప్రజలకు నీ ద్వారా కనబడును గాక. హల్లెలూయా. అది దాని ఆత్మీయత. ఎవరిని చూపిస్తున్నావు? నీ మినిస్ట్రీనా, నీ సేవనా, నీ సంఘాన్నా, నీ వస్త్రధారణనా, నీ టాలెంట్నా, నీ ఉన్నతతనాన్నా? ఏం చూపిస్తున్నావు? దేవుణ్ణి చూపించు. యెహోవా పరిశుద్ధుడని ఆ పవిత్ర రేకుకు ధరింపజేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ రేకు మీద రాసి తలపాగకు అమర్చినారు. నీవు నేను దేవుని చూపించుదాం. ఆయన ఎవరో తెలుసా? లోకానికి రక్షకుడు. ఆయన ఎవరో తెలుసా? లోకానికి విమోచకుడు. ఆయన ఎవరో తెలుసా? ప్రేమను పంచినవాడు. ఆయన ఎవరో తెలుసా? క్షమించినవాడు. ఆయన ఎవరో తెలుసా? యేసు మరణించినవాడు. ఆయన ఎవరో తెలుసా? రక్తాన్ని చిందించినవాడు. ఆయన ఎవరో తెలుసా? మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఆయన ఎవరో తెలుసా? యేసు మరలా మహిమతో రాబోతున్నవాడు, మహిమగల పట్టణానికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ పరిశుద్ధుడు నీ ద్వారా నా ద్వారా ప్రజలకు కనబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూస్తే యాజకుడు వేసుకునే వస్త్రధారంలో నిర్గమకాండం 28వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, 28వ అధ్యాయం 9వ వచనం చూస్తే సూలిమాని రాయి, ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క గోత్రం యొక్క పేరు రాయబడి ఉన్నది. ఆత్మీయులారా, ఇది దేనికి సాదృశ్యం అంటే క్రమశిక్షణ. సేవకునిలో ఉండాల్సింది క్రమము ప్లస్ శిక్షణ. క్రమశిక్షణ ఉండాలి. క్రమము లేకుండా మనము అటొక అడుగు ఇటొక అడుగు వేయడానికి వీలు లేదు. ఈ సూలిమాని రాయి క్రమశిక్షణను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆత్మీయత అండి. ఆ రాయి మీద ఒక్కొక్కరి పేరు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మీయ జీవితంలో క్రమము అనేది ఉండాలి. క్రమముగా వారు బలిపీఠాన్ని క్రమముగా కట్టినారు. క్రమము లేకపోతే మనం కూలిపోతాం. క్రమము లేకపోతే మనం ఓడిపోతాం. అయితే నీ సేవా విషయంలో, నీ ఆత్మీయ విషయంలో, నీ ఎదుగుదల విషయంలో ఒక క్రమముగా ఎదగడం నేర్చుకోవాలి. ఒక క్రమాన్ని చూపించాలి. అయితే ఇక్కడ ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే క్రమముతో కూడిన భక్తి, క్రమముతో కూడిన జీవితం. ఈ రోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఓ విశ్వాసివా, ఓ సేవకుడివా, ఒక ఆత్మీయుడివా, క్రమం ఉందా? ఉదయకాలం లేచి ఏం పని చేయాలి? క్రమం. ఉదయం లేచి బైబిల్ ధ్యానం, ప్రార్థన, కాలకృత్యాలు తీర్చుకొని దేవునితో కొద్దిసేపు బైబిల్ రీడింగ్ చేసి ఆయన వాక్యాన్ని ధ్యానించి మనం వెళ్ళి ఇతరులకు బోధించాలి. ఒక క్రమంతో మనం వెళ్ళాలి. ఈ యావత్ సృష్టిని ఆయన ఒక క్రమముతో నడిపిస్తున్నాడు. సేవకుడా, నీ ఆత్మీయ జీవితంలో
4 విషయాలలో క్రమం ఉండాలి. ఒకటి, సేవ విషయంలో క్రమం ఉండాలి. రెండోది, కుటుంబ విషయంలో క్రమం ఉండాలి. మూడోది, నీ యొక్క సంఘ విషయంలో, వ్యక్తిగతంగా సేవ అంటే నీ జీవితం విషయంలో క్రమశిక్షణ ఉండాలి, నీ జీవితం విషయంలో క్రమం ఉండాలి, నీ సంఘ విషయంలో క్రమం ఉండాలి, నీ కుటుంబం విషయంలో మూడోది క్రమం ఉండాలి, నాలుగోది నేటి సమాజంలో నువ్వు క్రమమైన వ్యక్తిగా కనబడాలి. అయితే ఈ సూలిమాని రాయి క్రమశిక్షణ. చాలా మంది పిల్లలు పాస్ అయినాక ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తారు, నేను పాస్ అయినా అని. అక్కడ చిన్నగా టీచర్ టిక్ చేస్తుంది, ఏమనంటే వీడు క్రమశిక్షణగా ఉన్నాడా లేడా అనేది. చదువు ఎంత ప్రాముఖ్యమో చదువుతో పాటు క్రమశిక్షణ అంత ప్రాముఖ్యం. చాలా మందికి చదువు ఉంటుంది, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు, క్రమశిక్షణ ఉండదు, లంచాలు తీసుకుంటారు, సస్పెండ్ అవుతారు. వారు ఒక క్రమమైన పద్ధతిలో సేవ చేయక, పని చేయక సస్పెండ్ అయి బాధపడతా ఉంటారు. ఎందుకు అంటే అతని విధానంలో క్రమశిక్షణ లేదు. ఈరోజు నిన్ను ప్రభు అడుగుతున్నాడు, నీ అడుగులు క్రమంగా పడాలి, నీ ఆలోచన క్రమంగా ఉండాలి. క్రమశిక్షణకు గుర్తు. 4వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, 4వ విషయము నిర్గమకాండము 28వ అధ్యాయంలో 14వ వచనంలో గొలుసును ధరించుట. ఈ గొలుసు బంగారు, స్వచ్ఛమైన బంగారముతో చేయబడినది. స్వచ్ఛత కనబడాలి సేవకునిలో, యాజకత్వంలో, పరిచర్యలో, ప్రార్థనలో, నీ పెనుగులాటలో, నీ యొక్క సమర్పణలో. స్వచ్ఛమైన బంగారము, అక్కడ స్వచ్ఛత. ఈ గొలుసు దేనికి సాదృశ్యం అంటే కల్తీ లేని భక్తి, కల్తీ లేని సేవ, కల్తీ లేని ఆత్మీయత. పులిసిన పిండి కొంచెమైనా వస్తే మంచి పిండిని పాడు చేస్తుందమ్మా. అయితే స్వచ్ఛత, ఈ గొలుసు దేనికి సాధ్యపడే స్వచ్ఛత. యోసేపును కూడా ఫరో ఎన్నిక చేసినప్పుడు తన గొలుసును ధరింపజేసినాడు. స్వచ్ఛత. ఆత్మీయులారా, ఇది అల్లిక, ఈ గొలుసు బిగించుట. ఇది అల్లిక, ఇది బిగించుట, స్వచ్ఛత. ఈ 3 ఉండాలి. నెట్వర్క్ తో సేవ జరగాలి, ఒకరిని ఒకరు అల్లుకొని పోవాలి. ఐక్యతను చూపించేది గొలుసు, స్వచ్ఛతను చూపించేది గొలుసు. ఆత్మీయంగా 3 విషయాలు, స్వచ్ఛత ఉండాలి, నెట్వర్క్ అల్లిక ఉండాలి, అంతేకాదు ఆత్మీయంగా చెప్తే ఇందులో ఇతరులను బంధించే ఆత్మీయత ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత ఆత్మీయత, స్వచ్ఛత కనబడాలి. నీ మాటలోనే స్వచ్ఛత ఉండాలి. గంటకు ఒక మాట మాట్లాడద్దు సేవకుడు. నువ్వు ఒక మాట ఇచ్చావు అంటే ఆ మాటలో క్లారిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఆలోచించు సహోదరి సహోదరుడా. గొలుసు మొదటి తలపాగా, నీవెవరో, నీ క్యాడర్ ఏందో, నువ్వెందుకు పిలువబడ్డావో నీ జీవితాన్ని చూపించేది. రెండోది పవిత్ర రేకు, దేవుడు పరిశుద్ధుడని పరిశుద్ధతను చూపించాలి. మూడోది సూలిమాని రాయి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చూపించాలి. నాలుగోది గొలుసు, స్వచ్ఛత, ఐక్యత, బంధాన్ని చూపించాలి సేవకుడు. ఐదోది చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయం 15 నుండి 21 వరకు చూస్తే 12 రత్నాలు గల న్యాయ నిర్ణయ పథకము. ఆత్మీయులారా, ఇది ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ 12 రత్నాలు గల ఈ న్యాయ నిర్ణయ పథకము దేనికి సాదృశ్యం తెలుసా? నీ గౌరవం, హల్లెలూయా, నీ మర్యాద. ఆత్మలో తండ్రి నిన్ను గౌరవించాలి ప్రజలు. ప్రైజ్ గాడ్. నీ గౌరవాన్ని చూపించేది సేవకుడా. నిన్ను ఎదుటి వ్యక్తి చూసినప్పుడు సెల్యూట్ కొట్టాలి, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, వందనాలయ్యా నీ చేతులెత్తి చెప్పాలి. నీ గౌరవాన్ని చూయించేది, హల్లెలూయా, నీ మర్యాదను చూయించేది సేవకుడా. ఎక్కడా నీ గౌరవం భంగం కావద్దు, ఎక్కడా నీకు అమర్యాద కలగద్దు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క 12 రత్నాలు కదా న్యాయ నిర్ణయ పథకం నీ గౌరవాన్ని కాపాడేది, నీ గౌరవం
నీకు గౌరవాన్ని ఇచ్చేది, మర్యాదను ఇచ్చేది. ఈ కాలంలో సేవకునికి గౌరవం చాలా తక్కువైపోయింది, సేవకునికి మర్యాద తక్కువైపోయింది. ఎందుకు అంటే నేటి సమాజంలో సేవకుడు ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. అందరూ మన వాళ్ళని మనము విశ్వాసులతో దగ్గర కనెక్ట్ అయితే ఆ దగ్గర కనెక్ట్ని బట్టి సేవకునితో చాలా సులువుగా, సునాయాసంగా, జోక్తో, ఒక భక్తి లేని మాట, భయం లేని మాటలు సేవకుడితో అట్లా అల్లాటప్పగా మాట్లాడుతూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. నేను చెప్తున్నా, సేవకుడా, నీ గౌరవాన్ని కాపాడుకో, నీ మర్యాదను కాపాడుకో. ఎందుకంటే నువ్వు బలిపీఠం మీద పెట్టబడ్డ వ్యక్తివి, నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన వ్యక్తివి, నువ్వు లోకానికి ఉప్పు అయిన వ్యక్తివి, నువ్వు లోకానికి వెలుగైన వ్యక్తివి. నువ్వు ఉప్పుగా బతుకు. ఏస్లో సాక్రిఫైస్ ఉంది. ఉప్పు ఎంత చక్కగా పనిచేస్తుందో తెలుసా? నీలో సాక్రిఫైస్ ఉంది. కరిగిపోతున్నావు, అరిగిపోతున్నావు, ఆకలికి అలమడిల్లుతున్నావు, ఆరోగ్యం క్షీణిస్తున్నా, నీ ఆత్మ జీవితంలో పరిగెత్తుతున్నావు. నువ్వు ప్రజలకు అర్థం కాలేని జీవితం జీవిస్తున్నావు. కొన్నిసార్లు నీ కుటుంబానికి కూడా నువ్వు అర్థం కాదు, కొన్నిసార్లు నీ ఆత్మీయ సంఘానికి కూడా నువ్వు అర్థం కాదు. సాక్రిఫైస్ ఉంది. సాల్ట్లో టీ టెస్ట్ మరి నీ సాక్ష్యం చాలా గొప్పది. సాక్ష్యాన్ని బట్టి నేను గౌరవిస్తాను, సాక్ష్యాన్ని బట్టి నీకు మర్యాదిస్తాను. ఆత్మీయులారా, ఏ ఫర్ అవైలబిలిటీ. నువ్వు చాలా దగ్గరికి ఉండాలి దేవునికి, అందుబాటులో ఉండాలి దేవునికి నువ్వు ఎంత అందుబాటులో ఉంటే అంత గౌరవించబడతావు. మనుషులకు కాదు అందుబాటులో. తర్వాత లో సాక్రిఫైస్, తర్వాత ఏలో నువ్వు అవైలబిలిటీగా దేవునికి అందుబాటులో ఉండాలి. టీ ఫర్ టెస్ట్ మనీ, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆత్మీయులారా, ఎల్ ఫర్ లాంగ్ సఫరింగ్ లో నువ్వు బ్రతకాలి. నేను ఎస్టీని ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండింటి మధ్యలోనే జీవితం ఎక్కువ ఉంటుందని ఎక్కువ టీని నొక్కి చెప్తున్నాను. ఎస్ సాక్రిఫైస్, తర్వాత ఏ ఫర్ అవైలబిలిటీ, దేవునికి స్తోత్రం. ఎల్ ఫర్ లాంగ్ సఫరింగ్, దీర్ఘ శాంతంతో బ్రతుకు. ఎక్కడ తొందరపడకు. కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ పరిచయంలో కానీ ఎప్పుడూ తొందరపడదు. లాంగ్ సఫరింగ్, దీర్ఘ శాంతంతో యాజకుడా నువ్వు నిలబడాలి. తర్వాత నీ ఆత్మ జీవితంలో టెస్ట్, నీ సాక్ష్యం ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా వెళ్ళిపోయినప్పుడు ప్రజలు నిన్ను గౌరవిస్తారు, ప్రజలు నీకు మర్యాద చూపుతారు. దేవునికి స్తోత్రం. నీలో మర్యాద తక్కువైతుందంటే నువ్వు దేవునికి అందుబాటులో ఉంటలేవు అని అర్థం. దేవునికి సమీపంగా ఉంటలేవు కాబట్టి ప్రజలు నిన్ను అంతగా గౌరవించలేకపోతున్నారేమో. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 12 రత్నాల గల న్యాయ నిర్ణయ పథకము నీ గౌరవాన్ని, నీ మర్యాదను చూపించేది. ఆరోదిగా చూస్తే నా ఆత్మీయులారా, నిర్గమకాండం 28వ అధ్యాయము 6-8 వచనాల్లో ఏఫోదు అల్లిన దట్టి కనబడుతుంది. యాజకుడు ఏఫోదును అల్లిన దట్టిని ధరించాలి. ఏఫోదు దేనికి సాదృశ్యమయ్యి అంటే పరిపూర్ణమైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిపూర్ణమైన, సంపూర్ణమైన భక్తి, లోపము లేని ఆత్మీయత, లోపము లేని విశ్వాసము, లోపము లేని నీ యొక్క జీవితం కనబడాలి. ఏఫోదును సమూయేలు చిన్ననాడే ధరించినాడు. ఏఫోదు ఆత్మీయత, పరిపూర్ణత నీలో కనబడును గాక, సంపూర్ణత నీలో కనబడును గాక. ఏఫోదు యాజకత్వంలో చాలా ఇంపార్టెంట్. నీలో పరిపూర్ణత, సంపూర్ణత ప్రజలకు కనబడాలి. నిష్ఠ, ఒక వైరాగ్యం. ఏఫోదులో చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మీయులారా, ఒకరోజు ఏఫోదు యొక్క ఆత్మీయ విషయాలన్నీ మనం ధ్యానించుతాం. ఏఫోదుతో అల్లిన దట్టిని కట్టు. దట్టి అంటే గట్టిది,
అల్లడం అంటే నీ పరిపూర్ణతలో యాజకత్వంలో గట్టిగా ఉండు, జారిపోకు, పడిపోకు. ఆత్మీయంగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యాజకత్వంలో సేవా పిలుపులో పడిపోతున్నావేమో. ఈ పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మీయతను చూపించేది ఏఫోదు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన పరిపూర్ణత ఈ వస్త్రంలో దాచబడి ఉంది. దావీదు కూడా ఒకరోజు సిగ్లోగు తగలబడ్డప్పుడు అతడు ఏఫోదును ధరించినాడు, యాజక వస్త్రం ధరించుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నాలో పరిపూర్ణత కనబడాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి యెహోవా యొద్ద విచారణ చేసి జవాబు పొందుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అతడు ఏఫోదును ధరించుకున్నాడు. అహరోను వంశం, అహరోను పిల్లలు ఏఫోదును ధరించుకున్నారు. ఆత్మీయులారా, పరిపూర్ణతను ధరించుకుంటావా? పరిశుద్ధతను ధరించుకుంటావా? క్రమశిక్షణను ధరించుకో. నీ ఆత్మ జీవితంలో ఏఫోదుతో అల్లిన గట్టిని యాజకుడు ధరించుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ తలపాగను కాపాడుకో. పవిత్ర రేకును కనబడాలి, సూలిమాని రాయి కనబడాలి, గొలుసు అనే స్వచ్ఛత కనబడాలి, 12 రత్నాలతో కూడిన న్యాయ నిర్ణయ పథకము, నీ గౌరవం అక్కడ, నీ మర్యాద అక్కడ. దేవునికి స్తోత్రం. ప్రజలు నిన్ను గౌరవించాలి. 6వ ఏఫోదు పరిపూర్ణమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి నీలో కనబడాలని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. 7వదిగా చూస్తే నిర్గమకాండం 28వ అధ్యాయము 31వ వచనంలో చేతులు లేని నీలి రంగు నిలువుటంగి. ఆత్మీయులారా, ఇది దేనికి సాదృశ్యం? నీలి రంగు కృపకు సాదృశ్యం. ఆత్మీయంగా ఇక్కడ గమనించినట్టు నిలువుటంగి, అప్ టు బాటం. నీ ఆత్మ జీవితంలో నిలువుటంగి నీ యొక్క పరిపూర్ణతను, నీ యొక్క కృప కలిగిన జీవితం చూపిస్తుంది. అయితే దీనికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే భారము, బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. ఓ సేవకుడా, ఓ యాజకుడా, ఓ సైనికుడా, ఓ సువార్థికుడా, ఓ బోధకుడా, ఓ ప్రవక్త, ఓ కాపరి, నీలో ఉండవలసింది ఏంటంటే భారము, బాధ్యత. ఈ 2 ఉండాలి. ఈ చేతులు లేని నీలి రంగు నిలువుటంగి దేనికి సాదృశ్యమయ్యా అంటే హల్లెలూయా, నీలో ఆత్మల భారాన్ని చూపించి, నీలో సేవ బాధ్యతను చూపించి. నీలో భారం లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. బాధ్యత లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. నీ భారం పక్కకు పెట్టి, నీ బాధ్యత పక్కకు పెట్టి నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాలేని స్థితిలో ఉన్నావు. భారం ఉందా? దినదినం భారం ఉండాలి. దినదినం నీ బాధ్యత పెరగాలి. కుటుంబం ఎడల నీ బాధ్యత, సంఘం ఎడల నీ బాధ్యత పెరుగుతూ ఉండాలి. బాధ్యత లేని వ్యక్తిగా, భారం లేని వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రభు దుఃఖిస్తాడు. పౌలన్నాడే, వెనుకవన్నీ మరచి విడిచి గురి యొద్దకు పరిగెత్తుతున్నావు. 3 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినాడు. అనేక సార్లు ఓడ పగిలిపోయి మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా చెప్తున్నా నీతో సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో చేతులు లేని నీలి రంగు కలిగిన నిలువుటంగి, బాధ్యత, భారం కలిగిన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు కృప నిన్ను ఆవరిస్తుంది. నీలి రంగని కృప నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ జీవితంలో 7వ అనుభవము నీ ఆత్మ జీవితానికి కావాలి. సహోదరుడా, సహోదరి, నీతోనే నా ప్రభు చెప్తున్నాడు. ఈ యొక్క చేతులు లేని నిలువుటంగి నీ యొక్క భారాన్ని, బాధ్యతను చూపించి. ఒకవేళ భారం లేని బ్రతుకు, బాధ్యత లేని బ్రతుకుతున్నావు. సేవను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి నీకు తోచినట్టు నువ్వు బ్రతుకుతున్నావేమో. దయచేసి ప్రారంభంలో నీకున్న భారం మర్చిపోయావు, ప్రారంభంలో నీకున్న బాధ్యత మర్చిపోయావు, ప్రారంభంలో నీకున్న వైరాగ్యం మర్చిపోయావు, ఆత్మీయత మర్చిపోయావు. నీ మంట చల్లారింది, నీ భక్తి చల్లారింది, నీ ఆత్మీయ జీవితంలో నీ భారమే పోయింది. ఎందుకు బ్రతుకుతున్నావు? అర్థం కాలేని జీవితంలో బ్రతుకుతున్నావు. ఒక
ఒకవేళ విశ్వాసిగా ఉన్నా నీ ఆత్మీయ జీవితంలో భారం లేకపోతే నీవు బ్రతికి దండగా, నువ్వు బ్రతక కూడా దండగే. నీ బ్రతుకుకు విలువ ఉండాలంటే నువ్వు భారంతో ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేని నీ బ్రతుకుకు విలువ ఉండదు. సహోదరి సహోదరుడా, నువ్వు బాధ్యత కలిగి ఇక్కడ చూసినట్లయితే 7 తర్వాత 8వదిగా చూస్తే గంటలు, దానిమ్మ పండ్లు, అంచులు. ఆత్మీయంగా చూస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ గంటలు, దానిమ్మ పండ్లు అంచుల వరకు ఉండాలి. ఇక్కడ దీనిలో ఆత్మీయంగా ఆ ఏఫోదులో ఆ నీలి రంగులో ఆ తర్వాత మనం చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుల గంటలు. ఈ యాజకుడు లోపలికి వెళ్లి పనిచేస్తున్నప్పుడు ఒకవేళ తనలో పాపం ఉంటే ఆ శబ్దం ఆగిపోతుంది. ప్రజలకు యాజకునికి మధ్యలో ఆ శబ్దం స్పందన, ప్రతిస్పందన. గంటలు స్పందన ప్రతిస్పందన లోపట జరుగుతుందా జరుగుతలేదా అని ఈ ప్రజలు గ్రహించాలి. యాజకునికి తాడుగట్టాలి. గమనించు ఆత్మీయులారా, ఆ గంటల శబ్దం మోగుతుందంటే లోపట ఒక పని జరుగుతుంది అని అర్థం. ఆ గంటల శబ్దం ఆగిపోయిందంటే తన శ్వాస ఆగిపోయింది. ఈ గంట దేనికి సాదృశ్యం తెలుసా? నీ గుండె చప్పుడై ఉండాలి. నీ గుండె చప్పుడై ఉండాలి. ఆగిపోతున్నదా నీ సేవ? నిలిచిపోతుందా నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయత నిలిచిపోయిందేమో? శబ్దం లేని జీవితం, నిశ్శబ్దం అయిపోతున్నావేమో? ఆలోచించు, ఆలోచించు. సేవ కనుమరుగై, భక్తి కనుమరుగై, విశ్వాసం కనుమరుగై ఒకప్పుడు నీలో ఉన్న ఆత్మీయ ఉల్లాసం, ఆరాటం చల్లారిపోయిందేమో. 9వది గంటలు, దేవుని బిడ్డ. 8వది గంటలు, శబ్దం, స్పందన, ప్రతిస్పందన. నీ గుండె చప్పుడు కావాలి దేవుని సేవ. అలాంటి ఆత్మీయత నీలో ఉండాలని నా ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడే. ఏమైపోయింది? నీ గుండె చప్పుడు ఆగిపోతుందా? నీ పాట ఆగిపోయింది, నీ భక్తి ఆగిపోయింది, నీ విశ్వాసం ఆగిపోయింది, నీ యొక్క సాక్ష్యం ఆగిపోయింది, నీ బ్రతుకు కూడా ఆగిపోయేటట్టున్నది. బాధకరమైన జీవితం. అయితే ఈ గంటలు యాజకుని యొక్క వస్త్రాలు. తరువాత 9 దానిమ్మ పళ్ళు. ఆత్మీయులారా, సంతానోత్పత్తి. ఈ దానిమ్మ పళ్ళు దేనికి? ఆత్మఫలాలకు గుర్తుగా ఉంది. ఫలభరితమైన జీవితానికి గుర్తుగా ఉంది. సేవకుడు ఫలభరితమైన జీవితం జీవించాలి. సంతానోత్పత్తి. నీవు కొందరిని దేవుని కోసము సంపాదించే ఆత్మీయ అర్థం నీలో ఉండాలి. ఓ యాజకుడా, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ భక్తిపరుడా, ఓ నీతిమంతుడా, ఓ యథార్థవంతుడా, నీ వలె కొందరిని మరో తరానికి తయారు చేయి. నీ భక్తి నీ వరకేనా? నీ విశ్వాసం నీ వరకేనా? నీ పిల్లలకద్దా? నీ పిల్లలకద్దా? ఏలియా తర్వాత ఎలీషాను తయారు చేయలేదా? మోషే తర్వాత యెహోషువను తయారు చేయలేదా? ఆత్మీయంగా పౌలు తిమోతిని తయారు చేయలేదా? శీలను తయారు చేయలేదా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వెందుకు తయారు చేయలేకపోతున్నావు? ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? ఆలోచించు. ఆ 70 మంది మీదకి వచ్చింది ఆత్మ. సేమ్ యాజ్ మోసే లెక్కనే మాట్లాడుతున్నారు వాళ్ళు. గమనించు. మరో తరాన్ని తయారు చేయడం నేర్చుకోవాలి. 9వది అక్కడ దానిమ్మ పండ్లు. చాలా ఆత్మీయ జీవితం, సంతానోత్పత్తి. నీవు ఫలించే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసి, సేవకుడా, నీలో ఫలభరితమైన జీవితం ఉండాలి. నీవు ఉత్పత్తి కేంద్రంగా ఉండాలి. నువ్వు ఒక ఇండస్ట్రియల్ గా ఉండాలి. కర్మాగారం నీలోకి వెళ్ళి కొందరు పుట్టుక రావాలి బయటికి. పుట్టని వాళ్ళని ఏమంటారు తెలుసా? డాష్ డాష్ డాష్. నీలో గొడ్డుది ఉండద్దు అంటాడు. ఎంత బాధకరమైన విషయం తెలుసా? నేను భౌతికంగా కాదు, ఆత్మీయంగా మాట్లాడుతున్నా. నువ్వు ఫలిస్తలేవంటే ఆత్మీయతనంలో, మరుగుజ్జులో
నీవు అలానే ఉన్నావేమో. ఆత్మీయంగా వాక్యం నీవు బలపరచాలి. సంతానోత్పత్తి నీలో జరుగుతుంది. నీవు ఆత్మలను కనే ఆత్మీయ జీవితం దేవునికి ఇచ్చిందాక. 10వ విషయాన్ని చూస్తే, చివరి మాటగా చూస్తే, నిర్గమకాండం 28వ అధ్యాయము 9వ వచనం, గంటలు దానిమ్మ పండ్లు. నిర్గమకాండం 28వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు ఈ గంటలు దానిమ్మ పండ్ల ఆత్మీయత. 10వ చూస్తే, సన్నని నారతో గుట్ట పనిగా చేసిన చొక్కాను తొడగాలి. ఆత్మీయులారా, ఇది నిర్గమకాండం 28వ అధ్యాయము 29వ వచనంలో ఈ సన్నని నార నీతికి గుర్తు. నీతికి అనబడాలి నీలో. అప్లోనోమో ఏర్పాటు చేయబడ్డ వ్యక్తివి అని తలపాగ కంచెలు మాట్లాడితే, నీతి లేకపోతే దండుగే, నీతి లేకపోతే గుండు సున్నే. ఈ యొక్క నార, సన్నని నారతో చేసిన బట్ట పని నీ నీతిని, యేసు ప్రభు నీతిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీతి కనబడాలి. క్రీస్తు నీతి అయి ఉన్నాడు. ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం లోకంలో ఎవరమై అంటే నీతిమంతులము. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇది పాత నిబంధనలో ఈ యొక్క తలపాగా, పవిత్ర రేపు, సూలిమాని రాయి, గొలుసు, 12 రత్నాలు, ఏఫోదు, చేతులు లేని నీలి రంగు నిలువు టంగి, గంటలు, దానిమ్మ పళ్ళు, ఈ యొక్క సన్నని నార, బుట్ట పనితో చేసింది అంతా యాజకుని వస్త్రం కనబడుతుంది, యాజకుని అలంకరణ కనబడుతుంది. మన ప్రధాన యాజకుడు యేసు. మనకంటే ముందుగా వెళ్ళిన వాడు మన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి, ఆ మహిమగల పట్టణములో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి అనేక నివాసములు మనకు ఏర్పరుచుతున్నాడు. మనము అందుకు అక్కడికి వెళ్ళాలి అంటే నేనే మార్గం అన్నాడు. ఆ ప్రధాన యాజకుడు వెళ్ళినాడు కాబట్టి ఆ ప్రధాన యాజకుని దగ్గరికి మనం వెళ్ళే సమయం రాబోతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణించినప్పుడు అడ్డు తెర చినిగిపోయింది. దేవునికి స్తోత్రం. నీవు నేను దేవునికి స్తోత్రం యాజకులముగా మారిపోయినాం. అయితే మన ప్రధాన యాజకుడే మన మాదిరి అయి ఉన్నాడు. ఆయనలో ఏమున్నది తెలుసా? ఆయనలో పరిశుద్ధత, ఆయనలో నీతి, ఆయనలో యథార్థత, ఆయనలో జీవమున్నది. ఆ యొక్క మహాపరిశుద్ధుడైన మన ప్రధాన యాజకుని యొక్క అడుగుజాడల్లో మనం వెళ్తూ ఒక ఉన్నతమైన సేవ చేద్దాం. అయితే ఆత్మీయులారా, ఈ రోజున యాజకుని వస్త్రధారణలో ఉన్న ఆత్మీయ లోతులను విన్నావు కదా. నువ్వు ఏ లోతులో ఉన్నావు అని నువ్వు ఒక్కసారి గ్రహించు. ఒకవేళ లోతులో లేకపోతే ప్రభు నిన్ను లోతైన అనుభవంలోనికి తీసుకెళ్లాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడై వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోమని, ఈ వాక్యం ద్వారా అనేకుల హృదయాలను తెరవండి. లోతైన ఆత్మీయ జీవితం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నచ్చితే మరొకసారి చూడండి, ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.